రాజకీయ నేతలంతా కూడా మారుమూల ప్రాంతాల్లో తిరుగుతూ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బరిలోకి దిగిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మారుమూల ప్రాంతంలో ఉండి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. రాథోడ్ రమేష్ గారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకంటే మీరు నామినేషన్ అందరికంటే ముందు వేశారు, ముందు నుంచే ప్రచారం స్టార్ట్ చేశారు. ఏమంటున్నారు జనాలంతా కూడా? ఈరోజు రమేష్ రాథోడ్ అనే విషయం ఈ బెజ్జూరులో కూడా ఏ పల్లెల్లో పోయినా రమేష్ రాథోడ్ గుర్తుపడతారు. రమేష్ రాథోడ్ ఉంటే మా మాటలు వింటారు, మా వరకు వస్తారు, మా సమస్యమైన స్పందించారు, మా ఫోన్ లేపుతారా అనేది వాళ్ళకు గట్టి నమ్మకం ఉంది. తప్పకుండా ఇక్కడ జరుగుతున్న పోడు భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత నేను అడుగుతున్నా. నేనైనా కాపాడుతా, లేకుంటే ఈ టీఆర్ఎస్ అయినా వాళ్ళు కాపాడుతారా బహిరంగ చెప్పానండి. అంటే ఇప్పటికే పోడు భూముల విషయంలో సుప్రీం ఒక తీర్పు ఇచ్చింది. ఈరోజు ఇక్కడ సభలో బెజ్జూరులో చూస్తుంటే చాలామంది పోడు రైతులు వచ్చారు. వాళ్ళకి ఏం హామీ ఇస్తున్నారు మీరు? పోడు భూములకు సుప్రీంకోర్టు ఆటోమేటిక్ పైకి ఇవ్వలే. గవర్నమెంట్ ప్రపోజల్ పంపిన తర్వాత కేసీఆర్ ప్రపోజల్తో, మోదీ ప్రపోజల్తో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సుప్రీంకోర్టుకు అడ్డు పెట్టుకొని రాజకీయం కేసీఆర్ చేస్తున్నాడు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలను కొట్టే అర్హత పార్లమెంట్కు ఉంది. పార్లమెంట్లో మొట్టమొదటి ఇష్యూ పోడు భూముల ఇష్యూ పైన మాట్లాడేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లాగో అవుతున్నారు, వాళ్ళ క్యాబినెట్లో పెట్టేసి వెంటనే ఇది ఆపి, మొదలు ఉన్న ఫారెస్ట్ భూములు చాలా ఉంది, లక్షల ఎకరాలు ఉంది, దాంట్లో ఉన్న చెట్లను ఏమో టీఆర్ఎస్ కొట్టుకొని అమ్ముతున్నారు. ఇక్కడేమో మా భూముల్లో, మా గిరిజన భూముల్లో, గిరిజన నేతల భూముల్లో చెట్లు పెడతామంటే ఎక్కడో న్యాయం. ఫీల్డ్లో ఒకసారి సుప్రీంకోర్టుకు తీసుకొస్తా, నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా. ఫీల్డ్లో చూడండి, ఇక్కడ కూర్చుంటే కాదు, ఏది ఏమైనా వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వాళ్లకు అక్కడ నుంచి తరిమి కొడితే, వాళ్లకు అక్కడ చెట్లు పెట్టేస్తే వాళ్ళ బతుకు ఏం కావాలా? ఇట్లా గిరిజనులు లేదు బీద వాళ్ళతో ఆట ఆడుకుంటే ఊహించే ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. ఓటు అడిగే హక్కు ఉన్నప్పుడు ఉండే హక్కు కూడా ఉంది. ఆ హక్కు ప్రకారం తప్పకుండా వాళ్ళ పక్షాన నేను పోరాడతా, వాళ్లకు అర్హత కల్పిస్తాను. ఫైనల్గా రాథోడ్ రమేష్ గారు, అప్పటి నుంచి మీరు ఎంపీ ఉన్నప్పటి నుంచి కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆదిలాబాద్ మూతాబడ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ ఒక ఫ్లైఓవర్, ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగర్లో ఒక ఫ్లైఓవర్ సంబంధించిన ఇష్యూస్ కూడా అట్లనే ఉన్నాయి. ఒకవేళ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తే వీటన్నిటికి సంబంధించి ఇష్యూలు కావచ్చు, ఇంకేమైనా కొత్తగా మీరు ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారు? సిమెంట్ ఫ్యాక్టరీ అయినా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయినా, ఆదిలాబాద్ టు ఆర్మీ లైన్ అయినా ఆ రోజుల్లో నేను శాంక్షన్ చేయించిన స్టేట్ గవర్నమెంట్ దానికి 30% కట్టలేకపోయారు. రేపు నేను గెలిస్తే గవర్నమెంట్ రాహుల్ గాంధీ వస్తున్నారు, తప్పకుండా 100% దాంట్లో ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొని అది చేయించడం, అది నాతో సాధ్యం, తప్పకుండా చేయిస్తాను. రైట్, థ్యాంక్ యూ రాథోడ్ రమేష్ గారు. ఇది పరిస్థితి. మొత్తానికైతే తనని ఒకసారి ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ముందట్లాగే ఇప్పుడు కూడా ఇళ్ళవేళ్ళ వారికి అందుబాటులో ఉంటా, వారి సమస్యల్ని తీరుస్తా అని చెప్తున్నారు. దాంతోపాటు దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యలన్నిటితో పాటు ప్రధానమైన సమస్య ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న పోడు రైతులకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సుప్రీం తీర్పుని పార్లమెంట్లో కావచ్చు మిగతా పెద్ద సవాల్ చేస్తూ వాటన్నిటి పరిష్కారం చేసే దిశగా ప్రధానంగా తన అడుగు ముందుకు వెళ్తుందన్నది రాథోడ్ రమేష్ చెప్తున్న నేపథ్యం. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, కొమరం భీం జిల్లా నుంచి.